ఋతుపవనాలు ఏపీలోకి ముందుగానే ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు మాత్రం అంతంత మాత్రంగా నమోదైనట్టుగా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జూలై 15వ తేదీ వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయి వర్షపాతం ఎక్కడా నమోదు కావడం లేదు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించేటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. పగలు బయటకు రావాలంటేనే జనం ఇబ్బంది పడేటువంటి సందర్భం నెలకొంది. ఎప్పుడు వర్షం పడుతుందా అని ఆశగా ఎదురు చూసేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సాధారణంగా వేసవిలో అత్యంత ఉక్కపోత, వేడి గాలులు ఉండేటువంటి వాతావరణాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి వర్షాకాలంలో కూడా పూర్తిగా వేసవిని మరిపించేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా వర్షపాతం నమోదు కావడం లేదు. ఈ ఏడాది అత్యధిక వర్షపాతం ఉంటుందని తొలుత వాతావరణ నిపుణులు అంచనా వేసినప్పటికీ కూడా దానికి భిన్నమైనటువంటి వాతావరణ శైలి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జూలై నెలలో పూర్తిగా వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. సాధారణంగా జూలై 15వ తేదీ అంటే పూర్తిగా వర్షాకాలం ఉంటుంది. ఎక్కడికక్కడ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానికి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఎక్కడా కూడా వర్షపాతం నమోదు కానటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా బంగాళాఖాతంలో ఏదైనా సిస్టమ్ ఏర్పడితే కనుక మళ్ళీ ఋతుపవనాలు పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తొలుత మొదటిలో ఋతుపవనాలు ఏపీలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని రోజులు చురుకుగా కదిలినప్పటికీ, విస్తరించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఋతుపవనాల్లో మందగమనం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశమంతటా ఋతుపవనాలు విస్తరించినప్పటికీ కూడా ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రాంతంలో ఏదైతే ఇటు ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఒకవేళ బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ లేకపోతే ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏదైనా ప్రభావం ఉంటే కనుక దాని ప్రభావంతో పూర్తిగా మళ్ళీ వర్షాలు పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రతిరోజు వర్షం పడేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉక్కపోత వాతావరణమే తలపిస్తోంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడలేనటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి వారం రోజుల పాటు ఒక మోస్తరుగా ఇదే వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు కూడా బంగాళాఖాతంలో ఎటువంటి సిస్టమ్స్ కూడా లేవు. ఒక 10 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి వానలు నమోదైనప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం తాజాగా గడిచినటువంటి వారం 10 రోజులుగా పూర్తిగా వేసవిని తలపించేటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. గాలిలో తేమ శాతం కూడా తగ్గి పూర్తిగా వేడి గాలులు వీచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడు వర్షం పడుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్తిగా బంగాళాఖాతంలో ఏదైనా సిస్టమ్ ఏర్పడితే కనుక తద్వారా ఋతుపవనాల్లో మళ్ళీ చురుకుదనం మొదలై వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వేడి వాతావరణమే నెలకొందనేది చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.